సమీర్ బాబుకి ఎలాగైనా నచ్చజెప్పి ఇంటికి తీసుకురా బాబు. చిచి, వాడెప్పుడు అంతే. సరే సరే మైసమ్మ, నేను రేపే బయలుదేరి వస్తున్నాను. మీరందరూ నన్ను బాగా పొగిడేస్తున్నారు. నాకు వచ్చిన ఈ పొజిషన్ని పెద్దదిగా చేసి మాట్లాడుతున్నారు. నిన్న ఈరోజు ఎలాగో రేపు అలాగే ఉంటుంది. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మీ కొలీగ్ని, తోటి లాయర్ని. నా బిడ్డ ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎందుకమ్మా? మొదటి థ్యాంక్స్ నా ఈ ఉన్నతికి మీరే కారణమైనందుకు. రెండవది మీరు నన్ను కూతురు అన్నందుకు సార్. రాజీ, ఏంటి రాజీ ఇది? అన్న ముందు కూర్చొని ఆలోచిస్తున్నావా? చూసావా మహి, సమీర్ నిజంగా వెళ్ళిపోయాడు. నేను కోపంలో వెళ్ళిపోమంటే నిజంగా వెళ్ళిపోయాడు. 4 రోజులు అయిపోయింది వాడు వెళ్ళిపోయి. ఫోన్ చేస్తే ఎవరు సరిగా సమాధానం చెప్పడం లేదు. వెళ్ళి సమీర్ని బ్రతిమాలదామా తిరిగి రమ్మని? అవును మహి, మనిద్దరం వెళ్ళి అడిగితే వాడు తప్పకుండా తిరిగి వస్తాడు. వచ్చాక మళ్ళీ డబ్బు ఖర్చు పెడతాడు, మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటాడు. అప్పుడేం చేస్తావు? మహి, ఎందుకలా భయపెడతావు నన్ను? భయపెట్టడం కాదు రాజీ, ఇది నిజం. మనం వెళ్ళి బ్రతిమాలటం వల్ల, బెదిరించడం వల్ల లాభం లేదు. ఆ స్థితిని సమీర్ ఎప్పుడూ దాటిపోయాడు. సమీర్కి అలవడిన వ్యసనాలు పోవాలంటే నిర్ణయం సమీర్దే కావాలి. ఎలా మహి? వాడు తెలుసుకోలేకపోతున్నాడే తనకు శారీరకంగా మానసికంగా కలుగుతున్న నష్టాన్ని. చాలాసార్లు అలాగే జరుగుతుంది రాజీ. పిల్లలు తల్లిదండ్రుల సలహాలను అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. అంటే చూస్తూ చూస్తూ వాడిని అలాగే వాడి కర్మానికి వదిలేయమంటావా? అంతకంటే ప్రస్తుతం నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అంత కఠినంగా మాట్లాడకు మహి. అవును రాజీ, నువ్వెన్నుకున్న మార్గమే సమీర్ని కొంతకాలానికి తాను చేస్తున్నది తప్పు అనే అర్థమయ్యే అవకాశం ఉంది. ఎలా? నా మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, విని తట్టుకోగలవా? ప్రయత్నిస్తాను. నువ్వెలాగే కొంతకాలం నీ నిర్ణయం మీద గట్టిగా ఉండాలి రాజీ. ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు, డబ్బు సాయం చేయట్లేదు, ఎలా బ్రతుకుతాడు? కొంతకాలానికి తన దగ్గరున్న డబ్బు అయిపోతుంది, ఫ్రెండ్స్ సహాయం ఆగిపోతుంది, డ్రగ్స్ దొరకవు. అప్పుడు తప్పనిసరిగా తన అలవాట్లు మానుకొని శ్రమించి పనిచేసి డబ్బు సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు చేస్తున్నది సమీర్ మంచికే అని కొంతకాలం కనికరం చూపుకో. ఇదంతా చేయగలవా రాజీ? సమీర్ బాగుపడతాడంటే ఏమైనా చేస్తాను మహి. గుడ్, అయితే భోంచే. నాకొద్దు. నాకు ఆకలిగా ఉంది రాజీ, నేను 4 రోజులుగా భోంచేయలేదు. మహి, నువ్వు కూడా? ఎందుకు? సమీర్ ఇల్లు విడిచి వెళ్ళిపోవడంలో నా ప్రమేయం కూడా ఉంది రాజీ, అందుకని. అయ్యో, అయితే ముందర నువ్వే తిను, నేను తర్వాత తింటాను. రాజీ, నువ్వు కూర్చొని వడ్డిస్తా. రాజీ, నిజమైన స్నేహితులు సుఖాలనే కాదు దుఃఖాలను కూడా పంచుకోవాలి, సమస్యల్ని కలిసి పరిష్కరించుకోవాలి. చాలు మహి. సమీర్, సమీర్, బాగున్నారా? బిజినెస్ బాగుందా? నేను ఈరోజే బెంగళూరు నుంచి వచ్చాను రా. నాకు ఇప్పుడు హాలిడేసే. సమీర్, నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడవేంట్రా? ఏముంది, నువ్వు మీ అమ్మ బాగున్నారని అడగల? మా అమ్మ? ఏ అమ్మ మన ఇద్దరికి అమ్మ కదా? ఆమె అమ్మ. నాకు అసలు కొడుకే పుట్టలేదు అనుకుంటాను. అందుగా ప్రపంచంలో ఏ తల్లి అని ఉండదు ఆ మాట. భలే తల్లిలే. సమీర్, కోపంలో ఏదో అని ఉంటుంది కానీ అమ్మ ఎలాంటిదో నీకు తెలీదా? ఆమె కోపంలో ఏమైనా అనొచ్చు, నేను మాత్రం ఏమనకూడదు. చూడు సమీర్, నేను నీతో వాదన పెట్టుకోవడానికి రాలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంటికి రారా. అలానే అమ్మందా? లేదురా, నేనే వచ్చాను. నేను వచ్చినట్టు అమ్మకి తెలీదు.
ఓహో, ఆమెకు తెలియకుండా నన్ను పిలుస్తున్నావు అనమాట. నేను ఇంటికి తిరిగి వచ్చాను అనుకో, ఆమె మళ్ళీ నన్ను బయటికి గంటే సమీర్, ఇక ఆపరా నీ నిష్ఠూరాలు. అమ్మ నీ గురించి ఎంతగా తప్పించిపోతుందో నీకేం తెలుసురా? బయటికి మామూలుగా తిరుగుతుందే గాని లోతుగా గమనిస్తే తనలో ఒక భాగాన్ని పోగొట్టుకున్నట్టు ఆ కళ్ళల్లో ఏదో వెళ్తి ఒక జీవోత్సవంలా తిరుగుతుందిరా. నువ్వు ఇంటికి తిరిగి వస్తావని ఆశనే ఊపిరిగా చేసుకుని బ్రతుకుతుందిరా. నీకోసం అమ్మ చేయని పూజలు లేవు, మొక్కని దేవుళ్ళు లేరు. సమీర్, నా మాట వినరా, ఇంటికి తిరిగిరారా. నాకు తెలుసు స్వతహాగా నీలో ద్వేషం, కోపం లేవు. నిన్ను ఎవరో చెరగొడుతున్నారు. ఎవరి మాటలు విని నువ్వు మారిపోయావు, పూర్తిగా మారిపోయావు. సమీర్, నువ్వు నీ అలవాట్లు మార్చుకుని ఇంటికి వస్తానని నాకు మాట ఇవ్వరా. అమ్మని నేను ఒప్పిస్తాను రా, నీ అప్పులన్నీ తీర్చేలా చేస్తాను. శభాష్, నన్ను అమ్మ దగ్గర రికమెండేషన్ చేస్తున్నావు అనమాట. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన కుటుంబం ఎంత బాగుందో చూసావా? ఆదర్శ కుటుంబం. కొడుకుని ఇంట్లోంచి తరిమేసిన తల్లి, అన్నను మళ్ళీ ఇంట్లోకి రమ్మని అమ్మ దగ్గర తమ్ముడు సిఫార్సు. భలే ఉందిరా. కానీ నాకు ఇవేం అక్కర్లేదు. సిఫార్సులు, అమ్మ సానుభూతులు నాకు ఇవేం అక్కర్లేదు. నేనుగా పైకి రావాలి. నేనంటే ఏంటో మీ అందరికీ నిరూపించాలి. నా వ్యాపారంలో పైకొచ్చి మీ అందరి అంచనాలు తప్పని నిరూపించాలి. ఈ పని ఇంట్లో ఉండి కూడా చేయొచ్చురా. లేదు, నేను అనుకున్నది సాధించాకే ఇంట్లో అడుగు పెడతాను. సమీర్, ఆలోచించురా, ఇంకొకసారి ఆలోచించు. నువ్వు లేకుండా ఆ ఇల్లు వద్దు. ఈ ఎమోషన్ డైలాగ్ అని నా దగ్గర చెప్పొద్దు. నువ్వెన్ని చెప్పినా నేను అనుకున్నది సాధించాక ఆ ఇంట్లో అడుగు పెడతాను. వస్తా. సమీర్, సమీర్. అమ్మా, ఏంటి సందీప్ ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదమ్మా, నిద్ర రావట్లేదు. సమీర్ని కలిసావు కదూ? అమ్మా, ఇంటికి రమ్మన్నావు కదూ? అమ్మా నీకు తిట్టావు, మందలించావు, బ్రతిమలాడావు. అయినా రానన్నాడు కదూ? అమ్మా, ఇదంతా నీకెలా తెలిసింది? అంతా చూసినట్లే చెప్తున్నావు. చూడలేదు నాన్న, కానీ నా కొడుకులు ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, ఏ పరిస్థితులకు ఎలా స్పందిస్తారు నాకు బాగా తెలుసు. కానీ అమ్మా, అంతా బాగా తెలిసి నువ్వు కూడా ఎందుకు సమీర్ని క్రమశిక్షణలో పెట్టలేదు అంటావు? వాడు చెడిపోతుంటే ఎందుకు తెలుసుకోలేకపోయావు అంటావు? వేదాంతం మాట్లాడితే రాత, తలరాత, తర్కం మాట్లాడితే నా బలహీనత. నీకు బలహీనత ఏంటమ్మా? జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న దానివి, ఎన్నో సమస్యలు ఎంతో తేలిగ్గా పరిష్కరించిన దానివి. అదంతా బయట సమాజంలో న్యాయస్థానంలో నేరస్తుల్ని గడగడలాడించిన రాజేశ్వరి కన్నబిడ్డల విషయంలో బలహీనురాలు. నాదే తప్పు సందీప్. సమీర్ చెడిపోతుంటే తెలుసుకోలేకపోయాను. వాడు డ్రగ్స్ అలవాటు పడి దిగజారిపోతుంటే క్రమశిక్షణలో పెట్టలేకపోయాను. కన్న కూతురికి నిజాన్ని చెప్పలేకపోయాను, నమ్మించలేకపోయాను. నాదే తప్పు సందీప్. తప్పులు సరిదిద్దుకునేలోగా ఆలస్యమైపోయింది, చాలా ఆలస్యమైపోయింది. నేను ఓడిపోయాను సందీప్, ఓడిపోయాను. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఊరుకో. నువ్వు ఓడిపోవడం ఏంటి? నువ్వెప్పుడు ఓడిపోవమ్మా. మా అమ్మకు ఓటమి అనేదే ఉండకూడదు. అమ్మా ప్లీజ్ ఊరుకో, ఊరుకో అమ్మా. నువ్వు ఒంటరిదానే కాదు, నీకు నేనున్నానమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు ఎదురైనా కలిసి ఎదుర్కొందాం. ఆ సమస్యలన్నింటినీ తిప్పుకొడదామమ్మా. కానీ కానీ నువ్వు మాత్రం నీలో ఉన్న ఆ ధైర్యాన్ని మాత్రం వదిలేద్దమ్మా. సరేనా? ఊరుకో. ఊరుకోమ్మా. సందీప్, నీకు నేనున్నానమ్మా. సరేనా? ఊరుకోమ్మా ప్లీజ్. సార్, ఇది అనాథ శరణాలయం మెయిన్ బిల్డింగ్. మొత్తం 3 అంతస్తులు. ఇది ఆఫీస్ రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో 12 గదులు,
సెకండ్ ఫ్లోర్ లో 12 గదులు వాళ్ళ క్లాస్ రూమ్స్, ఇది థర్డ్ ఫ్లోర్ లో 12 గదులు వాళ్ళ అకామిడేషన్. వెరీ గుడ్. ఇది వాటర్ ట్యాంకా? అవును సార్. వాస్తు కూడా చాలా బాగుంది. నమస్కారం బావగారు. ఓ బావగారా, రండి రండి, కూర్చోండి. కూర్చో అమ్మా. ఐసు, ఏంటి తాతయ్య? మన వాళ్ళందరినీ తీసుకురా అమ్మా. అలాగే తాతయ్య. బావగారు కులాసాగానే ఉన్నాను. నమస్కారం మావయ్య గారు. నమస్కారం బాబు. ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడేనమ్మా. పర్వాలేదు, కూర్చో అమ్మా. అన్నట్టు ఈవిడ్ని పరిచయం చేయలేదు కదూ. ఈవిడి పేరు రాజేశ్వరి. మా పర్సనల్ నా పెద్ద కూతురు లాంటిది, నా శిష్యురాలు. అంతకంటే మంచి పేరు తెచ్చుకున్న లాయరు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ గురించి చాలా విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. అయ్యో, అంత గొప్పదని కాదులేండి. వ్యాపారం ఎలా సాగుతున్నది బావగారు? ఆ భగవంతుడి దయ వలన అంతా బాగానే పిన్ని గారు బాగున్నారా? బాగున్నానమ్మా. రవి ఎక్కడ? అడిగో వస్తున్నాడు. రావయ్య పెళ్లి కొడుక, మీ అత్తగారు మామగారు వచ్చారు రా. నమస్తే ఏం బాబు, బాగున్నావా? బావగారు, మీకోసం ఈ పూలు పళ్ళు తెచ్చాను. అమ్మో, అన్ని పళ్ళే గతికితే అతకదంటారు కదండి. అలాని కాదమ్మా, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతితో రాకూడదు, అందుకే ఇలా. చాలా సంతోషం. మీ మర్యాదలు మాకెంతో నచ్చాయి. రాజీ, మొన్న నువ్వు పెళ్లి చూపులకు రాలేదు గాని ఎంతో మర్యాద చేశారు. అవునండి, ఆ రోజు వచ్చుంటే నేను మీ అమ్మాయిని కూడా చూసుండేదాన్ని. దాందే ఉందమ్మా, ఒకసారి మా ఇంటికి రా, మా కృతికని పరిచయం చేస్తాను. తప్పకుండా, కానీ ఇప్పుడు కాదు, నిశ్చితార్థానికి వస్తాను. అలా అన్నావు, బాగుంది. బావగారు, ఏమిటి విశేషాలు? అదేనండి, నిశ్చితార్థం విషయంలో మీతో సంప్రదించాలని వచ్చాము. ఈ కాగితంలో 4 డేట్స్ వేయించాను. ఆ డేట్స్ లో అవైలబుల్ గా ఉన్న ఫంక్షన్ హాల్స్, 5 స్టార్ హోటల్స్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయించాను. మీకు కావలసిన విధంగానే ఏర్పాటు చేయిస్తాను, ఒక్కసారి చూడండి. ఈ నెలలో డేట్సే కదూ? అవునండి, మళ్ళీ వచ్చే నెల 3వ నెల. అవును. ఇదిగో అందరూ వినండి. ఈ నెల 10, 14, 23, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అమ్మో, 20 వరకు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా 23, 30 ఉన్నాయి కదే. నాన్నగారు, ఈ నెల 24 వరకు మనకు బిజినెస్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి కదా. ఇక మిగిలింది 30వ తేదీ మాత్రమే. ఆ రోజున ముహూర్తం పెట్టుకుందామా? ఓకేనా అండి? ఓకే 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 బావగారు, ఈ 30 తేదీ ఓకే చెయ్యండి. అలాగే, చాలా సంతోషం. మరి మిగతా విషయాలు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి బావగారు, ఇందులో బలవంతం ఏమీ లేదు. అలాగే బావగారు, మీ తాహతుకి ఏమాత్రం తీసిపోని విధంగా ఘనంగా ఏర్పాటు చేస్తాను. బాబు, మీకు కావాల్సిన సూట్లు వగైరాలు మీరే సెలెక్ట్ చేసుకోండి. ఎంత అయిందో చెప్తే బిల్లు నేను పే చేస్తాను. అబ్బే, అవేమొద్దండి, మేమే చూసుకుంటాం. అలా అనుకు బాబు. ఇదిగో బాబు, బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, మీకు కావాల్సిన అమౌంట్ వేసుకోండి. ఆడవారి బట్టలు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే తీసుకోమనండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. బావగారు, ఇక మీరు మీ మిగిలిన ఏర్పాట్లలో ఉండండి. అలాగే బావగారు, చాలా సంతోషం. ఇంకా మేము బయలుదేరాం. మంచిది, వెళ్ళిరండి. నమస్కారం అన్నయ్య గారు. వస్తామండి. పిన్ని గారు వస్తామమ్మా. కంగ్రాచులేషన్స్ రవి. నా పెళ్లి సెటిల్ అయినందుకు మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పండి. వద్దులే. పర్వాలేదు, చెప్పండి. నాకు ఇంత మంచి సంబంధం నిశ్చయమైనందుకు మీరు నిజంగా సంతోషపడుతున్నారా? లేదు లేదు రవి, నిన్ను చేసుకున్న ఒక ఆడకూతురు జీవితం నాశనం అవుతుంది అని బాధపడుతున్నాను. నీతో జీవితం సాగించే అమ్మాయి భవిష్యత్ ఏమిటా అని భయపడుతున్నాను. సారీ రవి, మరీ ఘాటుగా చెప్పానా? ఏం చేయమంటావు? నిజం చెప్పన్నావు, చెప్పాను. వస్తాను.